ఇందస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత 3300 ఇయర్ బీసీ ఆ టైంలో ఆ నాగరికత ఆ సివిలైజేషన్ అనేది భారతదేశంలో ఏర్పడింది. ఈ సివిలైజేషన్ సంబంధించి బేసిక్గా మనకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ ని హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఎందుకంటే హరప్పన్ సైట్ ఇస్ ద ఫస్ట్ సైట్ ఎక్స్కవేటెడ్ ఆర్ డిస్కవర్డ్ ఇన్ ద ఇందస్ వ్యాలీ సివిలైజేషన్. హరప్పన్ సైట్ అనేది ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి ఫస్ట్ సైట్ అన్నమాట. అయితే రీసెంట్గా గుజరాత్లోని కచ్ ప్రాంతంలో కతియా విలేజ్, కతియా అనే గ్రామం వార్తలోకి వచ్చింది. రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితం ఈ కతియా దగ్గర ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ ఆనవాళ్ళు ఉన్నట్టు గ్రహించారు. అయితే అక్కడ తవ్వకాలు జరుగుతున్న కొద్దీ బాగా ఎక్కువ గ్రేవ్ యార్డ్స్ బయటపడ్డాయి, సిమెట్రీస్ బయటపడ్డాయి అన్నమాట. అక్కడ ఇందస్ వ్యాలీ బరియల్ సైట్స్ ఉన్నాయి. లార్జెస్ట్ ప్రీ హరప్పన్ బరియల్ సైట్స్ అక్కడ ఉన్నట్లు ఇప్పుడు కనుగొంటున్నారు. ఈ కతియా ఇందస్ వ్యాలీ బరియల్ సైట్లో ఒక సింగిల్ లార్జ్ హ్యూమన్ స్కెలిటన్, అంటే అదే విధంగా పదిలపరచబడి ఉన్న, అంటే అలానే ఉందంటే అది ఒక హ్యూమన్ స్కెలిటన్, పూర్తిగా మనిషి యొక్క స్కెలిటన్ మొత్తం ఉంది. తర్వాత స్కల్ ఫ్రాగ్మెంట్స్, కొన్ని చోట్ల స్కల్ అంటే మనిషి యొక్క దానికి సంబంధించిన ఆనవాళ్ళు, బోన్స్, ఎముకలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయంట. సో దాంతోపాటు కొన్ని చోట్ల బ్యాంగిల్స్, ఆడవాళ్ళు వేసుకునే బ్యాంగిల్స్, షెల్ బీడ్స్, దాదాపు 100 బ్యాంగిల్స్, షెల్ బీడ్స్ ఇలాంటి ఆనవాళ్ళు కూడా ఆ కతియా బరియల్ ఏరియాలో, గ్రేవ్యార్డ్స్ ఉన్న ఏరియాలో కనిపిస్తున్నాయంట. కచ్ ప్రాంతంలో ఉన్న ఈ కతియా గ్రేవ్యార్డ్ సైట్స్లో సెరామిక్ వెజల్స్, పాట్స్, వాటర్ పాట్స్, వాటర్ కప్స్, ఇట్లా రకరకాల వస్తువుల ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయంట. దాంతోపాటు చిన్న చిన్న బీడ్స్, సెమీ ప్రెషియస్ స్టోన్స్, లాపిస్ లెజూలి ఇలాంటి స్టోన్స్ ఇవన్నీ కూడా ఆనవాళ్ళు దొరికాయంట. లాపిస్ లెజూలి అనేది చాలా డీప్ బ్లూ కలర్డ్ స్టోన్ అనమాట. ఇది ఎప్పటి నుంచో భారతదేశంలో ఇది చాలా ఆ కలర్ కానీ దానికి చాలా యాంటిక్విటీ ఉంది, దానికి చాలా రేటు కూడా ఉంటుంది అనమాట. అటువంటి స్టోన్ కూడా ఆ ప్రాంతంలో లభించిందంట. కతియా సైట్లో అడల్ట్స్ సంబంధించి, ఉమెన్కి, చిల్డ్రన్కి సంబంధించి రకరకాల బరియల్స్ కనిపించాయి. అయితే చాలా బరియల్స్ రెక్టాంగిల్ షేప్లో, ఓవెల్ షేప్లో, అంటే కొన్ని రెక్టాంగిల్, కొన్ని ఓవల్, కొన్ని సర్క్యులర్ షేప్స్లో ఉన్నాయి. ఇంతకు ముందు అంటే హరప్పన్ సైట్స్లో వేరే చోట అయితే ఎర్త్ మౌండ్ బరియల్స్, భూమిలో పాతిపెట్టడం, ఆ మోడల్ కనిపించేది. కానీ కతియా సైట్లో స్టోన్ గ్రేవ్ బరియల్స్, షేల్, ఒక గ్రేవ్ యార్డ్ కట్టి దానిలో శాండ్ స్టోన్స్తో కన్స్ట్రక్షన్స్ కానీ, షెల్ రాక్స్తో కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కనిపించాయంట. మేజర్గా రెక్టాంగిల్ షేప్డ్ గ్రేవ్స్, అంటే స్కెలిటన్స్ ఈస్ట్ వర్డ్ నుంచి వెస్ట్ వర్డ్ డైరెక్షన్లో, అండ్ అంటే ముఖం వెలికిలా పెట్టి సుపైన్ పొజిషన్లో అనమాట పెట్టి గ్రేవ్స్ అన్ని అలానే ఉన్నాయంటే ఆ మోడల్లో. ఇది లార్జెస్ట్ హరప్పన్ నిక్రోపోలిస్ అని చెప్పొచ్చు. అంటే లార్జెస్ట్ ప్లేస్ ఆఫ్ సిమెట్రీ, ఎక్కువ బరియల్స్ ఉన్న ప్లేస్ కతియా ప్లేస్ అని చెప్పొచ్చు, గుజరాత్లో ఉన్న కచ్ రీజియన్లో. ఇక్కడ మనుషుల స్కెలిటన్సే కాదు, ఎనిమల్ స్కెలిటన్స్ కూడా దొరికాయంట. యాక్చువల్గా ఈ గ్రేవ్యార్డ్స్ అన్ని కూడా కతియా విలేజ్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న పడతా బేట్ అనే ప్రాంతంలో ఎక్కువ కనిపించాయి. ఇంతకుముందు ఎక్స్కవేట్ అయిన ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్స్కవేషన్ ప్రాక్టీసెస్లో మనం చూస్తే కనుక గ్రేవ్యార్డ్స్, బరియల్ ప్రాక్టీసెస్ అన్ని గమనిస్తే హరప్పాలో వుడెన్ కాఫిన్, అంటే వుడ్తో చేసిన కాఫిన్, శవపేటికలు, తర్వాత లోతాల్లో పెయిర్ ఆఫ్ స్కెలిటన్స్ కనిపించాయి. రోపార్ అనే ప్రాంతంలో బరియల్ ఆఫ్ మ్యాన్ అండ్ డాగ్, ఒక మనిషిని బరియల్ ప్రాక్టీస్, డాగ్స్ని బరియల్స్, ఇవన్నీ కూడా వీళ్ళు గమనించారు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఇంతకు ముందున్న హరప్పన్ సైట్స్ మనం ఏదైతే ఎక్స్కవేట్ చేసామో అవన్నీ కూడా ప్లెయిన్ ప్రాంతాల్లో ఉంటాయి అన్నమాట. కానీ పడతాబేట, ఈ కతియా ఈ ప్రాంతం మొత్తం హిల్లీ రీజన్, 2 మౌంటైన్స్ మధ్య, ఇలా మౌంటైన్స్ రిడ్జెస్ మధ్య వ్యాలీస్ లాగా ఉంటుంది అనమాట. ఇది కాస్త హిల్లీ రీజన్ మధ్యలో ఉండే ప్రాంతం. సో ఇది దీనికి ప్రత్యేకమైన విశేషం.